డయాస్ మీద ఉన్న పెద్దవాళ్ళందరికీ, కింద వాళ్ళందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం. అండ్ ఇంత పెద్ద అవార్డ్ నేను ఫస్ట్ సీరియల్ కి చేసుకుంటే నాకు వచ్చిందంటే నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. నేను చాలా హ్యాపీగా ఉన్నాను. ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి వచ్చిన అవార్డ్స్ కి కంగ్రాచులేషన్. అండ్ నాకు అవార్డు ఇచ్చినందుకు యాదగిరి గారు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ సాయి కుమార్ గారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ప్రెజెంటింగ్ దిస్ అవార్డ్. అండ్ సుమన్ గారు థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ ఎవరీవన్. నాకు నిజంగా మాటలు రావట్లేదు ఏం మాట్లాడాలి, ఎందుకంటే ఇది నా ఫస్ట్ అవార్డ్ కాబట్టి అండ్ ఫస్ట్ సీరియల్ కి వచ్చింది కాబట్టి థ్యాంక్ యూ సో మచ్. అండ్ థ్యాంక్స్ టు పద్మమోహన్ అవార్డ్స్. థ్యాంక్ యూ అండి అందరికీ. అలాగే నా ముందున్న ప్రేక్షకులందరికీ నన్ను గుర్తించి గిరిశంకర్ అలాంటిది ఇప్పుడు నేను బ్రహ్మముల్లో ఒక మతిమల్పు బాబాయ్ క్యారెక్టర్, ప్రకాశం క్యారెక్టర్గా గుర్తించినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మా టీవీకి, నన్ను ఇలా నేను ఇప్పుడు నా క్యారెక్టర్ ఇంత బాగా ఆదరిస్తున్నందుకు, దాన్ని ముందుగా తీర్చిదిద్దిన మా కుమార్ పంతం గారికి నేను ప్రత్యేకంగా, ఆయన షూట్ లో డైలీ పుష్ చేస్తున్నారు, ఏం గిరిగారు ఏంటి విశేషాలు ఏంటి అంటుంటారు. ఆ పుషప్ అంతా మాకు చాలా బూస్ట్. అలాగే ఈ అవార్డు తీసుకున్నందుకు మాకు పద్మమోహన ఆర్ట్స్ వాళ్ళకి మెయిన్ గా నేను కృతజ్ఞత తెలుపుతున్నాను. అలాగే సుమన్ గారు, నేను సుమన్ గారు చాలా మంది అంటుంది నేను మంచి బాగా రెడీ అయితే ఏంటి సార్ మీకేంటి సార్ సుమన్ సార్ అంటారు. అలాంటిది ఈ వేదిక మీద నేను పెద్దలు సాయి కుమార్ గారు, అలాగే సుమన్ గారు, ఇంకా మా కో ఆర్టిస్ట్, మా డైరెక్టర్ గారు, మీ అందరి ముందు నా తోటి కళాకారులు అందరి ముందు ఈ అవార్డు తీసుకున్నందుకు, ఫస్ట్ అవార్డు, ఐఎమ్ సో హ్యాపీ. ఇది నిజంగా పెద్ద పండుగ అండి. ఎందుకంటే ఎన్నో సంవత్సరాల నుంచి ఇండస్ట్రీలో ఉన్నాను, చాలా మంచి మంచి ప్రాజెక్టులు చేశాను. ఆడియన్స్ లో నాకు ఎప్పుడు మంచి నేమ్ ఉంటుంది, కానీ ఇండస్ట్రీ ఎప్పుడు గుర్తించేది ఒక లోటు ఉండేది నాకు. ఇంత మంచి సక్సెస్ ఇస్తున్నాం, ఆడియన్స్ ఇంత మంచి నేమ్ వస్తుంది మనకి, ఇండస్ట్రీ పరంగా కానీ ఎవరు మనకు కోరుతున్నాం. నాకు అవార్డు ఇచ్చిన పద్మమోహన యాదగిరి గౌడ్ గారికి ధన్యవాదాలు. అలాగే స్టార్ మాకి, తర్వాత ప్రభాకర్ గారికి, ఈ కృష్ణా ముకుంద మురారి ప్రొడ్యూసర్ మలాజీ గారికి థ్యాంక్స్. ఈ అవార్డ్స్ అనేవి యాక్చువల్గా బైఫర్కేషన్ తర్వాత అన్ని ఆపేశారు. ఎందుకంటే అవార్డ్స్ ఇస్తే ఏంటంటే ఆర్టిస్టులకి చాలా ఎంకరేజింగ్గా ఉంటుంది, ఇంకా బాధ్యత, ఇంకా ఏదో చేయాలి అన్న ఉత్సాహం వస్తుంది. అవార్డు ద్వారా డబ్బులు ఏమో కానీ ఇవి నమ్ముతాను. సో ఇలా ఈ ఆర్టిస్టులను గుర్తించి ఈరోజు అవార్డు ఇవ్వడం చాలా హ్యాపీగా ఉంది.